ప్రభానికి వదనాలు. పిల్లలు ప్రభు తండ్రి సీనియర్ క్లాస్ సంబంధించిన పిల్లలు, జూనియర్ క్లాస్ సంబంధించిన పిల్లలు, కేజీ క్లాస్ సంబంధించిన పిల్లలు అందరూ రాగలిగినట్లుగా దయచూపుతూ వచ్చారు. ఇంతవరకు పాటలు మా తండ్రి పరిచర్యలు సహాయపడుతూ వచ్చారు. మీకు వదనాలు. ఇప్పుడు మా తండ్రి మా కొరకై మా తండ్రి నిర్ణయించబడుతూ వచ్చిన అంశమును బట్టి మా తండ్రి వాక్యమును పాఠమును మేము ధ్యానించనై ఉంటుండగా ప్రభావాన్ని కృప దయచేసి నడిపించుము, అంధకార శక్తులు బంధించుము. నిలబడిన దాసుడు అయోగ్యుడు అపాత్రుడని ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించి కనికరించుము. నీ ఆత్మ శక్తిని ఆత్మ బలమునిచ్చి అభిషేకం ఇచ్చి కాయుమని వేడుకుంటున్నాను. నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. నీ ఇచ్చిన వాగ్దానమును మా తండ్రి హత్తుకుంటూ వందనములు చెల్లించుకుంటూ నీ వైపు చూస్తుంటారు, మీకు అప్పగించుకుంటున్నాను. దయ చూపించండి. సాతానును బంధించము. కలవరపెట్టి ప్రతి విధమైన దుష్టశక్తుల ప్రభావం బంధించి దూరపరచు. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుని పిల్లలను కూడా మీ అధీనంలో ఉంచి కనికరించమని వేడుకుంటూ వందనములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామముపై స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్ అని చిన్నగా వినపడింది. అందరూ పెద్దగా చెప్పల. నిన్నటి దినం మనము మన యొక్క VBS థీమ్ అంశం ఏంటి అమ్మా? మగపిల్లలు మాట్లాడుకుంటున్నారు. ప్రభువుకు తగినట్లుగా నడువుము, ప్రభువుకు తగినట్లుగా నడువుము. ఈ అంశంలో నేడు దినం ఈ సీనియర్ క్లాసులో దేనిని గురించి నేర్చుకుంటూ వచ్చాము? ద్రాక్షావళి తీగలు. ద్రాక్షావళి నుండి ఏ ఫలములు వచ్చినాయి? ఆత్మ ఫలములు. మగపిల్లలు మాట్లాడుకుంటారు, నవ్వుకుంటున్నారు. మీకేం అక్కర్లేదు, వీళ్ళే సమాధానాలు చెబుతున్నారు. మార్కులు వాళ్ళకే వస్తాయి, మీకు రావు. అంతేనంటారా? ఆత్మఫలముల గురించి నేర్చుకుంటూ వచ్చాము. ఇప్పుడు ద్రాక్షావళి ఎవరు? మగపిల్లలు చెప్పాలి. ద్రాక్షావళి ఎవరు? వినపడేటి చెప్పండి. యేసు ప్రభు. వ్యవసాయకుడు ఎవరు? గర్ల్స్. మరి ద్రాక్షావళికి అంటుకున్న తీగలు ఎవరయ్యా? మనమేనా? మనుషులు, విశ్వాసులు. ముందు మనుషుల తర్వాత విశ్వాసులు. విశ్వాసులు అనే పేరు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభువుని అంగీకరించితేనే విశ్వాసులు అనే పేరు వస్తుంది. మనుషులు తీగలుగా ఉన్నారు. ప్రభువుని అంగీకరించి ప్రభువుతో నిలబడి ఉంటే, ఇప్పుడు ద్రాక్షావల్లిలో తీగ అంటుకట్టుబడి ఉంది, ఫలములు ఉన్నాయి. ఈ ఫలములు ఫలించాలి అంటే ద్రాక్షావల్లిలో నుండి తీగ వేరుగా ఉందనుకోండి, ఫలిస్తుందా? ఎందుకని? వాక్యాధారం ఏంటి? వాక్యం యొక్క ఆధారం ఏంటి? ఫలించదు వేరుగా ఉంటే. మార్పులు వాళ్ళకి వెళ్తాయి, వాళ్ళు చెప్పేదానికి రెడీగా ఉన్నారు. వేరుగా ఉంటే ఫలించదు ఫలం. అమ్మా, ఫలించదు. వాక్యం, వచనం చూడాల్సిందేనా? చెప్పండి. గర్ల్స్కి ఇచ్చేసాను టైం. వేరుగా ఉంటే ఫలించదు. మీరు కూడా లేదా? 15వ అధ్యాయం. వేరుగా ఉంటే ఫలించరు. ఏం ప్రశాంతి, 15వ అధ్యాయం చెప్పావు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇప్పుడు చెప్పండి వచనం, 5వ వచనం. వేరుగా ఉంటే ఫలించము. మరి ఇంకా వేరుగా అది క్లియర్గా ఇక వాక్యంలో ఉన్న మాట చెబితేనే చెప్తారా రెఫరెన్స్ మీరు? ఇప్పుడు ఫలించాలి అంటే ఎలా ఉండాలి? ఇప్పుడు 15వ అధ్యాయం చెప్పండి.
4-5 వచనాలు. 4-5 వచనాలు. నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ ఎలాగ ఫలింపదో. ఇదేనా నేను నేర్చుకున్న పాఠం అంతా? ఇదేనంటారా? ఇంకేమైనా ఉందా? సరే, ఇప్పుడు ద్రాక్షవల్లి ఆత్మఫలములు ఫలించింది. ఆత్మఫలములు అంటే దేవుని వాక్యం ప్రకారం ఏమిటి? ఆత్మఫలములు ఏంటి? ఎన్ని ఉన్నాయి ఆత్మఫలాలు? 9 ఉన్నాయి. మొదటిది ఏంటో చెప్పండి. ప్రేమ. నువ్వు ఒక్కడే అని చెప్పేది, ఇంకెవరికి రాదా? లాస్ట్ది ఏంటో చెప్పండి అయ్యా. లాస్ట్ లైన్ ఆత్మఫలాల్లో లాస్ట్ ఆశా నిగ్రహం. సరే, ప్రేమ తర్వాత సంతోషము. చెప్పండి, వరుస చెప్పండి. ఆత్మఫలములు ఫలిస్తూ వచ్చినాయి. ద్రాక్షవల్లిని గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాము. ఆత్మఫలములు ఫలించినాయి. ప్రేమ, సంతోషము. చెప్పండి, మీరు చెబితే నేను పెడతా ఇక్కడ. తర్వాత దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ ఆత్మఫలములలో మొట్టమొదటి ఫలం ఏంటి? మొట్టమొదటి ఫలం 2వ లైను. ఆత్మఫలములు 9. 9 మొట్టమొదటి ఫలం ఏంటి? ప్రేమ. ఈరోజు ప్రేమను గురించి మనము ఈ పాఠంలో నేర్చుకుంటాము. ప్రేమను గురించి. ప్రేమ, దేవుని ప్రేమను గురించి మనం నేర్చుకోవాలి. దేవుని ప్రేమను గురించి. దేవుడు ప్రేమించి, మనలను ప్రేమించి, మనుషులను ప్రేమించి సమస్తమును మన కొరకై ఇచ్చినవాడుగా ఉంటున్నాడు. సమస్తం మన కొరకై ఇచ్చినవాడుగా ఉంటున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 10వ వచనం చదువుతారు ఒకళ్ళు. నావన్నీ నీవి, నీవియు నావి, వారి యందు నేను మహింపరచబడి ఉన్నాను. అలాగనే చివరి వచనం, తెలియజేసి తిని ఇంకనూ తెలియజేసింది, నీవు నా యందు ఉంచిన ప్రేమను. ప్రేమ ఎక్కడి నుండి వచ్చింది? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి అయిన దేవునితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ వచ్చిన సందర్భం ఈ 17వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాము. 10వ వచనంలో చదువుకుంటూ వచ్చాము. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నావన్నీయు నీవి. ఇలాగున నావన్నీ నీవి అని చెప్పబడిన మాట. ప్రభు ప్రేమను మనం పొందుకోవాలంటే 26వ వచనంలో ఏం తెలియజేసుకొని చేయబడుతూ వచ్చామంటే, నీవు నా యందు ఉంచిన ప్రేమను, ప్రేమ వారి యందు ఉండినట్లును నేను వారి యందు ఉండినట్లును. నీవు నా యందు ఉంచిన ప్రేమను గురించి మనం తెలుసుకుంటున్నాం. దేవుని వాక్యం ఇలాగా మాట్లాడుతూ వస్తుంది. నీవు నా యందు ఉంచిన ప్రేమను ఏంటి? వారి యందు ఉండినట్లు. వారి యందు అంటే మనుషుల యందు, వారి యందు, నన్ను నమ్మిన వారి యందు, ఏర్పరచుకున్న వారి యందు ఉండినట్లు, అనగా ద్రాక్షవల్లితో కలిసి ఉన్న తీగలుగా ఉన్న విశ్వాసుల యందు, మనుషుల యందు ఆ ప్రేమ ఉండినట్లు. ఏంటి? ఉండినట్లు. వారి యందు ఉండినట్లు నేను వారి యందు ఉండినట్లు. నేను వారి యందు ఉండినట్లు. ఎవరు చెప్పిన మాట ఇది? నేను వారి యందు ఉండినట్లు అని చెప్పబడింది ఇక్కడ మాట. ఎవరు ఆ మాట చెప్పారు? వినబడేట్టు చెప్పండి మగపిల్లలు. ఎందుకంటే వీళ్ళందరూ నాకు దగ్గరగా ఉన్నారు, మీరేం దూరంగా ఉన్నారు. లేదంటే నేను అంటే బోర్డుకు దూరం అవుతుందని. సరే,
యేసు ప్రభు చెప్పిన మాటలు, నేను వారి యందు ఉండినట్లు వారికి నీ నామమును తెలియజేసేదని ఇంకనూ తెలియజేసేదని చెప్పాను. అంటే ప్రేమ కలిగిన వాడు దేవుడు. దేవుడు ప్రేమ స్వరూపి అని మనం చదువుకుంటాము. ఈ 1 యోహాను పత్రికలో ఆ మాటలు మనం చదువుకుంటాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు ప్రేమ యందు నిలిచి ఉండేవాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. వాని యందు దేవుడు నిలిచి ఉన్నాడు. వాని యందు దేవుడు నిలిచి ఉన్నాడు. ప్రేమ అంటే, ప్రేమ అనే మాటకు పూర్తి అర్థము, తాత్పర్యము దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక అధ్యాయంలో వ్రాయబడింది. ఎవరికైనా తెలుసా? 1 కొరింథీ 13వ అధ్యాయం తీయండి. 1 కొరింథీ 13వ అధ్యాయం. చదవండి. 13వ అధ్యాయం మొదటి నుండి. నేను ఈ మాటలు మనం ఈ అధ్యాయాన్ని మార్చి చదువుకుంటాము. తీసారా? ఒక వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు చదవండి, 3వ వచనం నేను చదువుతాను. అలాగ మార్చి మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళంనై ఉందును. ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పిగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబోయుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘశాంతము సహించును, దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాడుకొనను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమవును. మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దంలో చూచినట్లు సూచనగా చూచున్నాం, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగుబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. ఈ చివరి వచనం అందరం కలిసి చదువుకుంటాము. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఈరోజు మన పాఠం మెయిన్ హెడ్డింగ్ ఏంటి? ప్రేమ. ప్రేమను గురించి ఏం తెలియజేయబడుతూ వచ్చింది? 4వ వచనం, 5వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. 7వ వచనం కూడా, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. ఇది ప్రేమ యొక్క అర్థం. ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది, ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది, మత్సరపడదు, కోపపడదు, ఏమో అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారింపదు,
దుర్నీతి విషయమై సంతోషపడదు, సత్యం విషయమై ఏం చేస్తుంది? సంతోషిస్తుంది. ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడదు, అమర్యాదగా నడవదు. మనం కొన్ని మార్లు ప్రేమ లేని వారముగా ప్రవర్తిస్తాం. దేవుని వాక్యం ఏమని మాట్లాడుతూ వస్తుందంటే, ఒకరిని ఒకరు ప్రేమించుడి, ఒకరిని ఒకరు ప్రేమించుడి. ఇక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు. ఇప్పుడు ప్రేమ కలిగిన వారైతే మీరు ఒకరిని ఒకరు ప్రేమించవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. క్రొత్త ఆజ్ఞ దేవుని వాక్యము సెలవిస్తుంది, క్రొత్త ఆజ్ఞ ఇచ్చింది. ఏంటది? ఒకరిని ఒకరు ప్రేమించాలి. ఇప్పుడు ప్రేమలో భాగంగా దేవాది దేవుడు ఇప్పుడు మనకు ద్రాక్షావల్లి అంటే ఎవరిని గురించి తెలుసుకున్నాము? ద్రాక్షావల్లి అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ద్రాక్షావల్లి అంటే యేసుక్రీస్తు ప్రభు. తర్వాత యేసు ప్రభు తర్వాత మనలో ప్రేమను వృద్ధి చేయడానికి ఈ దినాల్లో యేసు ప్రభు మనతో కూడా ఉన్నాడా? సజీవుడిగా ఉన్నాడా? లేడు కదా, సజీవుడిగా లేడు. దేవుడు అనే మాటలో ఒక అర్థం ఉన్నది. దేవుడు త్రియేక దేవుడు అనే మాట విన్నారా మీరు? దేవుడు త్రియేక దేవుడు. త్రియేక దేవుడు అంటే మొదటగా ఏంటి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. త్రిత్వములో పరిశుద్ధాత్మునికి ఎన్నో స్థానం ఉంది? 3వ స్థానం ఉంది. పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండేటకై ఆయన ఏం చేస్తాడంటే వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించను. అదే అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయను. ఎవరు ఆదరణకర్త అంటే? ఆదరణకర్త అంటే ఎవరు? 26వ వచనం. పరిశుద్ధాత్మ దేవుడు. ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదరణకర్తగా భూమి మీదకి మన తోడుగా ఉండటానికి పంపడినాడు. 16వ వచనం మనం చదువుకుంటూ వచ్చాము. మీ వద్ద ఎల్లప్పుడూ ఉండేటకై వేరొక ఆదరణకర్తను ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును. ఈ ఆదరణకర్త ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు దేనిని గురించి తెలియజేస్తూ వస్తాడు? ఆయన మనకు తోడుగా ఉంటాడు, ఆయన మనతో ఉంటాడు, ఆయన మనలో ఉంటాడు. 26వ వచనంలో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఆయన ఎవరంటే మనకు ఆదరణకర్తగా వచ్చిన వాడుగా ఉంటున్నాడు. పరిశుద్ధాత్ముడు ఆయన మనకు ఆదరణకర్తగా వచ్చినాడు. ఈ ఆదరణకర్త మనకు సంగతులను బోధించేవాడుగా ఉంటాడు. మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. ఏం జ్ఞాపకం చేస్తాడు? ప్రేమను గురించిన వర్తమానం. ఒకరిని ఒకరు ప్రేమించుడి. 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం.
మీరు ఒకరిని ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవాలని ఈ ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గైడ్ చేసేవాడుగా నడిపించేవాడుగా ఉంటాడు. మీకు బోధించి మనకు ఏం బోధిస్తాడు? ఈ ఒకరినొకరు ఎలాగ ప్రేమించాలి, ఎలాగ ఈ ఆజ్ఞను పాటించాలి. 35వ వచనం, మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులు అనబడుదురు. శిష్యులుగా మనం కూడా చేర్చబడాలంటే ఒకరినొకరు దేవుడిచ్చిన క్రొత్త ఆజ్ఞను మనము పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఏది బోధించబడుతూ వచ్చిందో, ఎలాగా నడిపించబడుతూ వస్తున్నామో, గైడ్ చేయబడుతున్నామో ఆ విషయాలన్నిటినీ పాటించడానికి ఆ పరిశుద్ధాత్ముడు మనకు సహాయకుడిగా కూడా ఉంటాడు. ఆయన బోధించేవాడుగా మాత్రమే కాదు, మనల్ని నడిపించేవాడుగా మాత్రమే కాదు, మనల్ని నడిపించుటకు ఆ ప్రేమయందు నిలిచి ఉండటానికి సహాయకుడిగా ఉంటాడు. దీనిని మనము అధిగమించాలి, వీటిని పాటించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపించిన వాటిని మనం ఏం చేస్తూ రావాలంటే, ఆ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? పాపముల విషయమై చనిపోతేనే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట, బోధించిన బోధను, ప్రేమను గురించిన బోధను మన హృదయంలో నిలవగలదు. ఆత్మఫలములు ఏమిటది? ఆత్మఫలం మొదటి ఫలం ప్రేమ ఫలించాలి అంటే, ప్రేమ ఫలము నిండుగా కనబడాలి అంటే ఒకరిని ఒకరు పరిశుద్ధాత్మ దేవుడు బోధించే బోధను మనము ఆలకించాలి. ఆయన ఏ విధంగా మనకు బోధిస్తున్నాడో ఆ మాటను ఆలకించాలి. ఒకరినొకరు ప్రేమించుడి, ఇది మీకు క్రొత్త ఆజ్ఞ అని చెప్పబడుతూ ఉండగా ఈ క్రొత్త ఆజ్ఞను మనము స్వీకరించాలి. మన హృదయంలో ఆ ఆజ్ఞను నిలుపుకోవాలి. లేకపోతే ఒకరినొకరు ప్రేమించేదానికి మన మనసు అంగీకరించదు. ఎందుకంటే అపవాది సాధారణుడు గర్జించు సింహాలే మన మీద పొంచి ఉండి ఈ మాటలు వినకుండా చేస్తాడు. ఇప్పుడు కూడా వినకుండా చేసేవాడుగా ఉంటాడు. కొన్ని సమయాలు మీ ఆలోచన ఎక్కడ ఉన్నదో, మీ తలంపులు ఎక్కడ ఉన్నాయో అపవాది సాధారణుడు ఈ మాటలు, మేము చెప్పే మాటలు వినకుండా చేస్తాడు. VBS కొరకై ఈ సంవత్సరం 2వ దినం రాగలిగారు. దేని కొరకు రాగలిగారు? ఈ సీనియర్ క్లాసులో ఆత్మ ఫలముల గురించి నేర్చుకోవటానికి. ఈ దినం ఆత్మ ఫలములలో మొదటి ఫలము దేని గురించి నేర్చుకుంటున్నాము? ప్రేమను గురించి నేర్చుకుంటున్నాము. చెప్పాలి, పెద్దగా చెప్పాలి. మగపిల్లలు వీళ్ళ గొంతు నాకు వినపడుతుంది, దగ్గరగా ఉంటారు కాబట్టి. ప్రేమను గురించి నేర్చుకుంటున్నాము. ప్రేమ ఎవరిలో ఉన్నది? ఎవరిలో ఉంది? దేవునిలో ఉన్నది. దేవుడు ఆ ప్రేమను మనకు కనబరిచాడు. ఎలా కనబరిచాడంటే, మనం కూడా ఆయన బిడ్డలుగా చేయబడవాలని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని మనకు అనుగ్రహించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆ యేసుక్రీస్తు ప్రభువుని కుమారుని మనలను ప్రేమించి తన ప్రేమ కుమారుని, అద్వితీయ కుమారుని అనుగ్రహించిన వాడుకుంటున్నాడు. ఆ కుమారుడు మన పక్షంగా మన పట్ల తన ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చాడు. ఎట్లనగా అని మనం చదువుకుంటాం. 5వ అధ్యాయం రోమపత్రిక 8వ వచనంలో ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా మనం మొదలు పెట్టడం లేట్ అయ్యింది, వాళ్ళు ఇచ్చిన టైం అయిపోతుంది. సరే, ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రేమ కుమారుడిని మనకు అనుగ్రహించాడు. ఆ కుమారుడిని అనుగ్రహించిన తర్వాత ఆ ప్రేమ యందు మనం నిలిచి ఉండాలని ఆయన కోరుతున్నాడు. నిలిచి ఉంటే ఏంటి? ఒక మాట యోహాను పత్రికలో ఉంది. మొదటి యోహాను పత్రిక
3వ అధ్యాయం 14వ వచనం. 3 మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము, సహోదరులను ప్రేమించుచున్నాము గనుక ఒకరు ప్రేమించవాలనే ఆజ్ఞ మనం విన్నాము. ఇప్పుడు మనం సహోదరులను ప్రేమించుచున్నాము గనుక, ప్రేమించినట్లయితే ఇప్పుడు ఎక్కడి నుండి ఎక్కడ దాటిపోతాము? మరణంలో నుండి జీవములోనికి దాటిపోతాము. జీవము ఎక్కడ ఉన్నది? నిన్న విన్నాము. జీవం ఎవరి దగ్గర ఉన్నది? రాజు, యేసు ప్రభువులో జీవం ఉన్నది. ఆ యేసు ప్రభువులో ఉన్న జీవము మనకు అనుగ్రహించబడింది. ఎలాగా? ఆ యేసు ప్రభు మన నిమిత్తమై తండ్రి అయిన దేవునికి మనం పడిపోకుండా ఉండటానికి మన విషయమై ప్రార్థనలు, విజ్ఞాపనలు యేసు ప్రభు చేస్తున్నాడు అనే మాట విన్నామా? రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో మనం చదువుకుంటూ వచ్చాం. వద్దులే, చూడొద్దు. మన కొరకే ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు, మనం పడిపోకుండా తొలగిపోకుండా ఉండాలని. కాబట్టి మనము ఆయన యందు నిలిచి ఉన్నాము అంటే, మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము అంటే, పాపల విషయమై చనిపోయిన వారమై క్రీస్తునందు జీవము కలిగిన వారమై నిలిచి ఉంటాం. ఇప్పుడు ప్రేమ అనే ద్రాక్ష ఫలము నిండుగా కనబడుతూ వచ్చింది. ఒకరినొకరు ప్రేమిస్తున్నాము, ఒకరినొకరు ప్రేమించుకొని దేవుని ఆజ్ఞను నెరవేర్చుచున్న వారంగా ఉన్నామని అనుకుందాము. లేని పక్షంలో ఒకవేళ దేవుని ఆజ్ఞను తిరస్కరించి మన ఇష్టం వచ్చిన మార్గం, మన మనసుకు వచ్చిన మార్గంలో నడుచుకుంటున్నాము అంటే, ఇప్పుడు ఫలించిన ద్రాక్ష పండు ఎలాగైపోతుంది? ఎండిపోద్ది. ఎండిపోయిన ఫలమును, ఎండిపోయిన తీగను ఏం చేస్తారంట? కత్తిరించి బయట పారవేసి అగ్నితో కాల్చివేస్తారు. అదేమైనా దేనికైనా పనికొస్తుందా? నీవు నేను మనం అలాగ కత్తిరించబడి ఎండిపోయిన ద్రాక్ష పండు వలె ఉంటే, బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడితే నిండుగా ఉన్న ద్రాక్ష పండు ఇలాగ ఎండిపోతే దేనికి ప్రయోజనం? ప్రేమ లేకుండా, ప్రేమను కలిగి ఉండకుండా, దేవుడు చెప్పిన మాటను ఆలకించి ఆ మాట ప్రకారం మన ప్రేమ యందు నిలిచి ఉంటే, ప్రేమ యందు నిలిచి ఉండాలంటే దేవునితో మనం అంటుకట్టబడిన వారమై ఆయన యందు నిలిచి ఉండవలసిన వారంగా ఉన్నాం. ఆత్మ ఫలములు తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే, ద్రాక్షవల్లి అయిన ప్రభువుతో నిలిచి ఉంటేనే ఇప్పుడు ఈ ద్రాక్ష పండు ఫలించినది నిండుగా కనబడుతూ వచ్చింది. ఇప్పుడు దేవుని ప్రేమను, దేవుడిచ్చిన ఆజ్ఞను మనం వదిలిపెట్టేసి, ఆజ్ఞను విడిచిపెట్టి నెరవేర్చకుండా ప్రేమ లేని వారంగా, ప్రేమ ఉన్న వారమని అని చెప్పుకుంటూ నటించుచూ ఉంటే ఎండిపోయిన ద్రాక్ష పండు వలె ఉంటాము. అప్పుడు ఏమవుతుందంటే ఎండిపోయిన ద్రాక్ష పళ్ళే కనపడతాయి. తర్వాత ఎండిపోయిన ద్రాక్ష పండు కనపడగానే దీర్ఘశాంతం కూడా నశించిపోద్ది. ఇంకెక్కడ ఉంటుంది దీర్ఘశాంతం? దీర్ఘశాంతం కూడా ఎండిపోద్ది. అవునంటారా కాదంటారా? ప్రేమ లేకపోతే దీర్ఘశాంతం ఉంటుందా? సహించగలమా? ప్రేమ అన్నిటినీ తాళ్ళుకొనును. 13వ అధ్యాయం 7వ వచనంలో. సో బుద్ధాగా చూడటం కాదు, వినండి. మీకు ఒకసారి చదివాము అధ్యాయం మొత్తం. ప్రేమ అన్నిటినీ తాళ్ళుకొనును, అన్నిటినీ సహించును. కాబట్టి అన్నిటినీ సహించినప్పుడు నిండుగా ఉన్న ఫలముల వలె ఉంటాం. అన్నిటినీ సహించకపోతే, ప్రేమ తగ్గిపోతే, ఒకరి ఏడల ఒకరము ప్రేమ తగ్గిపోతే, మనుషులముగా, విశ్వాసులముగా, ఇక్కడ గర్ల్స్లో ఉన్నారు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అవును కదా?
ప్రేమ లేకపోతే ఒకరి ఎడల ఒకరం చెబుతున్న నేను కూడా, పెద్దవారమైనను చిన్నవారైనను ఎవరైనను ప్రేమ లేకపోతే ఎండిపోయిన ద్రాక్ష పండు వలె ఉండి దీర్ఘశాంతము లేని కోల్పోయిన వారంగా ఉంటాం. వాళ్ళు బెల్లు కొట్టేశారు, మనం 10 నిమిషాలు ఆలస్యంగా మొదలుపెట్టాము. సరే, ఏమైనా కానీ ఇప్పుడు వీటన్నిటిని బట్టి ఎండిపోయిన ద్రాక్ష పండ్ల వల్ల వస్తే ఏం చేస్తారంటే మనం చేసే కార్యాలు వేరుగా ఉంటాయి. దేవుని వాక్యం చదవలేము, దేవుని వాక్యాన్ని చదవలేము. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడేవాడుగా ఉంటాడు, మనల్ని గైడ్ చేస్తాడు, బోధించేవాడుగా ఉన్నాడు, మనకు సహాయకుడిగా ఉండి నడిపించేవాడుగా ఉంటాడు. ఇప్పుడు దేవుని వాక్యం మనం పాటించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. మనం చేసే కార్యాల విషయములై ఆయన నడిపించేవాడుగా ఉంటాడు. మనం చేతితో చేసే కార్యాలు, మన మనసుతో ఆలోచన తలంపులు ఏం చేస్తాయంటే మన చేతుల ద్వారా పనులు చేపిస్తాయి. రాజైన సౌలు చేతులు చూస్తారు, తెలుసు కదా. చేతులు చూసి ఏం చెప్తారు? జ్యోతిష్యం చెప్తారు కదా. అలాగా సౌలు రాజు ఒకసారి ఏం చేశాడంటే తన చివరి దశలో మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఆ మాట చదువుకుంటాం. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం. చాలు, 7వ వచనం ఒకటే. తర్వాత 19వ వచనం. సౌలు రాజు ఏం చేస్తూ వచ్చాడంటే కర్ణపిశాచము గల స్త్రీని కనుగొనమని వాడి అధిపతులకు ఆజ్ఞ ఇచ్చాడు. దానిని బట్టి ఏంటి, మనసుకు నచ్చిన కార్యము చేతులతో చేస్తూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడు? కర్ణపిశాచం గల స్త్రీని కనుగొని జ్యోతిష్యం అడుగుతున్నాడు. దానిని బట్టి ఏం చేయబడుతూ వచ్చిందంటే 19వ వచనంలో ఇప్పుడు చదువుకుంటాము. యెహోవా నిన్నును ఇశ్రాయేలును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. నీ కుమారులను నాతో కూడా ఉందరని సౌలుతో చాలు. నా మనసుకు ప్రేమను వదిలిపెట్టి ఎండిపోయిన స్థితి కలిగిన వారు ప్రేమను కోల్పోతారు. వారు ఏం చేస్తారంటే మనసుకు నచ్చినట్లు, మన చేతికి వచ్చినట్లు కార్యాలు చేస్తారు. సౌలు రాజు ఏం చేస్తూ వచ్చాడు? కర్ణపిశాచం దగ్గరికి వెళ్ళి ఆలోచన చేస్తూ వచ్చాడు, జ్యోతిష్యం అడుగుతూ వచ్చాడు. దాన్ని బట్టి ఏం చేస్తూ వచ్చాడంటే 19వ వచనంలో దేవుడు సెలవిస్తూ వచ్చాడు. నీవును నీ కుమారులను నేటి దినమున యెహోవా నిన్నును నీ కుమారులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించేవాడుగా ఉన్నాడు. నీవు నాతో కూడా ఉందువు. అక్కడ మరణం సంభవిస్తూ వచ్చింది. ప్రేమను వదిలిపెడితే దీర్ఘశాంతం కోల్పోతాము. మన మనసుకు వచ్చినట్టు కార్యములు చేయడానికి మనం పూనుకుంటాము. దానిని బట్టి ఏమవుతుందంటే మన సొంత కార్యములు చేయడానికి పూనుకుంటాం. దేవుని కార్యాలు, దేవుని ఆజ్ఞను నెరవేర్చలేని వారంగా ఉంటాము. అందుని బట్టి ఏమవుతుంది? సౌలుకు ఏం సంభవిస్తూ వచ్చిందంటే మరణం సంభవిస్తూ వచ్చింది. అట్టిది రాకుండా ఉండవల్లనే దేవుడు యేసుక్రీస్తు ప్రభు నందు మనకు ప్రేమను మన ఎడల ఉంచాడు, మన యందు ఉంచాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు నీ కోసము నా కోసము ఆ ప్రేమను కనబరచడానికి ఏం చేస్తూ వచ్చాడంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడుతూ వచ్చింది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. యేసు ప్రభుని గురించి రాయబడిన మాట, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని
తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన చాలు, ఆయన తను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. ఎందుకు అంటే ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరం ధరించుకొని మరణమోగినంతగా తను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. ఆ ప్రేమను మన ఎడల కనపరిచాడు. ఎందుకంటే ఆ ప్రేమ ఆయన దేవుడు తన తండ్రి యందు ఆనందించున్నాడు. తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు నందు ఆనందించున్నాడు తండ్రి. ఆ యేసు ప్రభు మన యందు ఆనందించుచున్నాడు. ఆ ఆనందమును తెలియజేయటానికి ప్రభు అయిన దేవుడు మనలను గురించి మీరు నా ఆనందము, మీరు నా యందు ప్రేమ నాకు ఆనందమై ఉన్నారు మరియు ప్రేమ అయి ఉన్నారు అని తెలియజేయటానికి ఆయన తను తాను రిక్తుడిగా చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన యవన బిడ్డలారా, యేసు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించడానికి ముందు ఆయన యొక్క ప్రేమను గుర్తెరగవలసిన వారుగా ఉంటున్నామని జ్ఞాపకం చేయబడుతున్నాం. రిక్తుడిగా చేసుకున్నాడు యేసు ప్రభు, తను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. ఎందుకొరకంటే నిన్ను ప్రేమించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు. నేను కూడా నా యవ్వన కాలంలో ప్రభు యేసుక్రీస్తు వారిని నా యవ్వన ప్రాయంలోనే అంగీకరించాను. మీ వయసు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయో తెలియదు నాకు. 15 పైనే కదా, 10th క్లాస్ నుండి ఉన్నారు మీరు. 15 పైన. నేను నా 17వ ఏట నా యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించాను. నా 17వ ఏట. ఇప్పుడు నాకు 68. ఇన్ని సంవత్సరములు ప్రభువుతో కూడా ప్రభు యొక్క ప్రేమను కలిగి ప్రభు వాక్యమును ప్రేమించి ఆయనతో కూడా జీవించడానికి ప్రభు బోధిస్తూ నడిపిస్తూ వచ్చాడు. మీ ఎడల కూడా ఆయన యొక్క ఉద్దేశము, సంకల్పం ఏమైందంటే ఆయన యందు మీరు విశ్వాసం ఉంచవాలని, ఆయన మన కొరకు మన పాపముల నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి ఆయన తండ్రి అయిన దేవుని ప్రేమను నెరవేర్చడానికి ఆ యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఎలా ప్రాణం పెట్టాడో మనము ఆ ప్రేమను గుర్తెరిగిన వారమై ఆ ప్రేమ యందు మనం కూడా నిలిచి ఉండి, తీగ ద్రాక్షవల్లిలోనే నిలిచి ఉంటేనే కానీ ఎలా ఫలించదో అలాగనే ఫలించుచు మనము ఉండవల్లని దేవుని యొక్క సంకల్పము, ఉద్దేశం. అందుకని దేవాది దేవుడు ఆ ప్రేమను నీ ఎడల, నా ఎడల, మన ఎడల కనపరుచు వస్తున్నాడు. ఆయన ఆ ప్రేమను కనపరిచి లోకంలో ఉన్న ప్రతి వారిని బాగు చేస్తూ వచ్చాడు. ముత్తొల్లేడి దినాల్లో యేసు ప్రభు రోగపీడితులైన వారిని, బలహీనులైన వారిని దర్శించి వారిని ముట్టి వారికి ఆజ్ఞాపించి బాగు చేస్తూ వచ్చాడు. నీ యొక్క జీవితంలో, నా జీవితంలో మనం బలహీనులమైతే ప్రతి బలహీనత నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బాగు చేసేవాడుగా ఉన్నాడనే మాట ఈ ఉదయకాలం జ్ఞాపకం చేయబడుతున్నాం. కాబట్టి ప్రభువైన దేవుడు నీకు, నాకు, మనకు ఆయన తండ్రిగా ఉంటున్నాడు. ఆయన క్రియలు మనం చేయవలనని ఆయన కోరుతున్నాడు. ఆయన 1వ పేతురులో జ్ఞాపకం చేయబడుతూ వస్తాము. 2వ అధ్యాయం 24వ వచనంలో 24వ వచనం, మనం పాపుల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనేను. ఆయన పొందిన గాయం చేత మనకు స్వస్థత దొరికినది. పాపములకు స్వస్థత, చెడిపోయిన హృదయములకు స్వస్థత, ప్రేమ లేని హృదయములకు స్వస్థత, దీర్ఘశాంతం లేని హృదయములకు స్వస్థత, ఎండిపోయిన జీవితానికి స్వస్థత. దేన్ని బట్టి? ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితురి. దేని కొరకు గాయములు పొందాడు అంటే ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయాను. నేను మనం రక్షించబడటానికి, విమోచించబడటానికి, పాపం నుండి విడుదల పొందడానికి, దేవుని ప్రేమను పొందుకున్న వారమై యేసుక్రీస్తు ద్వారా మనము అట్టి ప్రేమ యందు నిలిచి ఉండటానికి
ఆ ప్రేమ నిలిచి ఉండని వారమై, ఆ ద్రాక్షవల్లిలో అంటుకట్టబడిన వారమై, ఫలించు తీగవలే ఉండి ఎండిపోయిన తీగవలే ఉండకుండానట్లు దేవుడు తన జీవవాక్యమును మనకు బోధించచ్చు. నా ఆనందమును నా ప్రేమ అయిన మీరు నా యందు నిలిచి ఉండుడి అని దేవుడు ఉదయకాలం జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇలాగున జ్ఞాపకం చేయబడుతూ ఉండగా నీవు నేను మనం ఎలాగుంటున్నాం? మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో, మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనని అనున్నది ఇటు క్రొత్త ఆజ్ఞను ఇస్తాడు. పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో మరి దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఇది ప్రభువు కోరుచున్న విషయం. అదే మార్కు సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. ప్రధానమైన ఆజ్ఞ. తర్వాత మనం జ్ఞాపం చేయబడతాము 1 యోహాను 4:21. 1 యోహాను 4:21. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించవలనని ఆజ్ఞ. వీటిని మనము పాటించవలనని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. లేకపోతే దేవుని ప్రేమ యందు మనం నిలిచి ఉండలేము. దేవుని ప్రేమ యందు నిలిచి ఉండకపోతే ఫలించిన ఫలం వలె మనం ఉండలేము. ఎండిపోయిన ఫలముల వలె ఉంటాము. ఎండిపోయిన ఫలముల వలె ఉండకుండా నిమిత్తమై దేవుడు మనల్ని ప్రేమించి ఈ మాటలు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. అదే 4వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనాను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడవును. తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడవును. వదిలేండి. కాబట్టి తాను చూచిన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. కాబట్టి దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించవలేను అనేది మనం జ్ఞాపకం చేయబడుతున్నాము. కాబట్టి ఈ సంగతుల విషయమై మన గమనంలో ఉంచుకుందాము. 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. తర్వాత 18వ వచనం. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగుదురు. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఎప్పుడు ద్వేషిస్తాడు? మనం లోకం మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేటప్పుడు, ఎండిపోయిన జీవితం ఉన్నప్పుడు లోకము ద్వేషించేదిగా ఉంటుంది. కాబట్టి అందుకనే ఆయన ఎందుండి మనం ఫలించాలని ఇక్కడ 15వ అధ్యాయం 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. ఇటువాడు ఇప్పుడు ఎట్టి ప్రేమను కలిగి ఉంటాడు. వీటన్నిటి యందు నిలబడిన వాడు ఎట్టి ప్రేమను కలిగి ఉంటాడంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో మనం జ్ఞాపకం చేయబడతాం. 12వ అధ్యాయం 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైన ప్రేమ కలిగిన వారముగా ఉండవల్లని దేవుడు కోరుచున్నాడు. ఈ ప్రేమను మనల్ని అట్టి ప్రేమ యందు నిలిచి ఉండాలంటే తర్వాత మొదటి దశలోనిక 3వ అధ్యాయం 12వ వచనం.
ఉమ్, తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు ఆ, మన తండ్రి అయిన దేవుని ఎదుట ఉమ్, మీ హృదయములను పరిశుద్ధత విషయమై ఉమ్, అనిత్యమైనవిగా ఉమ్, ఆయన స్థిరపరచుటకై ఉమ్, మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో ఆ, అలాగే మీరును ఒకని ఎడల ఒకరును మనుషులందరి ఎడలను ఉమ్. ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయును. ప్రభు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లుగా ప్రభు దయచేసేవాడుగా ఉంటాడు. ప్రభు దయచేసేవాడు ఉంటాడు. అలాగన 1 పేతురు 1:23లో 1 పేతురు 1:23లో ఒక మాట జ్ఞాపం చేయబడతాము. మీరు క్షయబీజము నుండి కాక ఆ, శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యం మూలముగా ఉమ్, అక్షయ బీజము నుండి ఉమ్, పుట్టింపబడిన వారు గనుక ఆ, నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులు అవుటి చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారయ్యండి. ఆ, ఒకరినొకడు హృదయపూర్వకముగాను ఆ, మిక్కుటముగాను ప్రేమించుడి. మిక్కుటముగా ప్రేమించుడి. ప్రేమ మిక్కుటముగా ప్రేమించుడి. ఒకరి ఎడల మిక్కుటముగా నిష్కపటముగా ప్రేమించాలి. రోమపత్రిక 12:9. ఆ ప్రేమ మిక్కుటముగా ఎక్కువగా ఆ ప్రేమను కలిగి ఉంటే మనం కలిగి ఉంటాను. ఈ ఇట్టి ప్రేమ కలిగి ఉండటానికి మనల్ని గైడ్ చేసేది యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ అధ్యాయం 16వ వచనం. 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, ఉమ్, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఉమ్. ఆయన వేరొక ఆదరణకర్తను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. తర్వాత 17వ వచనం. 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఉమ్, ఆయనను ఎరుగదు గనుక ఉమ్, ఆయనను పొందనేరదు. ఉమ్, మీరు ఆయనను ఎరుగుదురు, ఉమ్, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, ఉమ్. మిమ్మల్ని అనాథలుగా విడువను. చాలు 17వ వచనం వరకే. తర్వాత 26వ వచనం. ఆదరణకర్తనగా ఉమ్, తండ్రి నా నామమున పంపుము పరిశుద్ధాత్మ ఉమ్, సమస్తమును మీకు బోధించి ఆ. నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. తర్వాత 16వ అధ్యాయం. ఇదే యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆ, మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన ఆ, తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంవాదింపబో సంగతులను మీకు తెలియజేయను. ఆయన మిమ్మను సర్వ సత్యములోనికి నడిపించేవాడుగా ఉంటాడు. ఈ సంగతుల గురించి ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమ యందు మనము నిలిచి ఉండవలసిన వారంగా ఉంటున్నాం. ఆత్మ ఫలములు ఫలించవలనని ఆయన కోరుతున్నాడు. మొదటి ఫలం ప్రేమ. ప్రేమ యందు మనం నిలిచి ఉంటే ఫలించే వారంగా ఉంటాము. నిండైన ఫలమును కలిగిన వారముగా ఉండవాలని ప్రభు కోరుతున్నాడు. ఎండిపోయిన ఫలములుగా ఉండకూడదని ప్రభు కోరుతున్నాడు. అటివారు ఎండిపోయిన వారుగా కనబడితే బయట పారవేయబడతారు, మనుషుల చేత త్రొక్కబడతారు, అగ్నితో కాల్చివేయబడతారు. దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి ప్రేమ కలిగిన వారమై ఒకరిని ఒకరము ప్రేమించుకుంటూ ఒకరి ఒకరము దేవుడు ఇచ్చిన ప్రేమను కలిగిన వారమై మనము ఆయన యందు నిలిచి ఉండవాలని దాని కొరకై దేవుడు సత్య స్వరూపైన దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడని యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం, 17వ వచనం, 26వ వచనం, అలాగే 16వ అధ్యాయం 13వ వచనంలో మనం జ్ఞాపకం చేయబడుతూ వచ్చాం. ప్రభు అయిన దేవుడు అలాగున మనల్ని ప్రేమ యందు నిలువబెట్టి నడిపించినట్లు ప్రభు సహాయం కొరకై వేడుకుంటాము. ఆయనకు అప్పగించుకుందాం. ప్రభు అలాగన సహాయం చేసి నడిపించుగా ప్రార్థన చేసుకుంటాము. వీరయ్య. ప్రార్థన చేసుకుందాం. ప్రియ తమ్ముడు, చెల్లి, ఒకసారి నువ్వు కూడా ప్రేమను గురించి వింటూ వచ్చాం. మరి ఎటువంటి ప్రేమ మనలో ఉందో మరి మన గమనానికి తీసుకొచ్చారు. ఒకసారి మనము ఆలోచించుకొని మన ప్రేమ ఎలా ఉందో మనం గమనాన్ని తీసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని
గ్రహించేవారిగా ఉందాం. మహాపరిశుద్ధుడవు తండ్రి, మహాగణుడవు, ప్రేమ నమ్మకమైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తామమ్మా. దయగలిగిన దేవా, మరి ఇప్పటి వరకు మరి ప్రభు ఆత్మఫలాలైనటువంటి మొదటిది ప్రేమ గురించినైనా మేము తెలుసుకుంటూ వచ్చాం. దయగలిగిన దేవా, మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మరి ప్రభా, మరి మాట్లాడినటువంటి ప్రేమ గురించి మరి మేము ఆ ప్రేమలో ఉన్నామో లేదో మేము గ్రహించేవారిగాను అటువంటి మనస్సును మాకు సహాయం చేస్తున్నామని వేడుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గమనించండి, దేవుని వాక్యం వింటూ వచ్చాము, పాఠం వింటూ వచ్చాము. ఎవరు ఆ ప్రేమ కలిగిన వారుగా ఉన్నారో లేదో, ఆ ప్రేమ యందు నిలిచి ఉన్నామో లేదో, దేవుడు రిక్తుడిగా తను తాను ఆ ప్రేమను మనకు ఇవ్వటానికి తను తాను రిక్తుడిగా చేసుకుంటూ వచ్చాడు. తను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. యేసు ప్రభు శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని వస్తే నీవు నేను మనం ఎలాగా ఆ ప్రేమ యందు నిలవబడగలము? మనల్ని కూడా మనం రిక్తులుగా చేసుకుంటేనే, తగ్గించుకుంటేనే ఆ ప్రేమను పొందుకొని ఆ ప్రేమ యందు నిలవబడలేం. కాబట్టి ఈ మాటలు మనసులో ఉంచుకొని దేవునికి అప్పగించుకుంటే ఇప్పుడైనాను దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమను మన ఎడల కనుపరుస్తూ వచ్చాడు. ఆ ప్రేమను పొందుకున్న వారమై, ఆ ప్రేమ యందు నిలిచి ఉన్న వారమై మన జీవితమును కొనసాగించవాలని ప్రేమతో ప్రభు కోరుతున్నాడు. అలాగన తీర్మానం కలిగి ఉంటే మంచిది. ఎవరైనా తీర్మానం ఆయన ప్రేమ యందు నిలిచి ఉండేదానికి, ఆ ప్రేమను పొందుకునేదానికి, అప్పగించుకునేదానికి ఎవరైనా తీర్మానం కలిగి ఉంటే మీ చేతులు పైకి చూపిస్తే మేము మీ కొరకు, మీ సహాయం కొరకు ప్రార్థన చేస్తాము. మీ కొరకు మీకు సహాయకముగా ఉండ నిమిత్తమై ప్రార్థన చేస్తాము. ఎవరైనా ప్రభు యొక్క ప్రేమను ప్రభు ప్రేమించి తను తానుగా రిక్తుడిగా చేసుకున్నాడు, అప్పగించుకున్నాడు, ప్రాణం అర్పించాడు, సిలువలో బలి అయిపోయినాడు. ఆ ప్రేమను ఎరిగితే జీవితానికి మేలు ఉంటుంది, రక్షణ దొరుకుతుంది, విమోచనము దొరుకుతుంది. ప్రేమ ఫలము నిండుగా ఉండినట్లు, ఫలించేదానికి ఉండినట్లు ప్రభువే సహాయం చేస్తాడు. సరే, ప్రియమైన పరిశుద్ధ తండ్రి, స్తోత్రాలు. పిల్లలు వాక్యం విన్నారు. నీ ప్రేమ యందు నిలిచి ఉండేదానికి, వాక్యం గ్రహించేదానికి, గాయకొనేదానికి వారికి బోధించము, నేర్పించము, సహాయపడము. గడిపే సమయం దీవెనకరంగా చేయండి. యేసు ప్రభు పరిశుద్ధ నామమున పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. నిన్నటి మాదిరే మీరు గ్రూప్స్గా డివైడ్ అవ్వండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇటు రండి, ముందుకు రండి. ఎవరైతే ఇవాళ కొత్తగా వచ్చారో ఇటు ముందుకు రండి. బాయ్స్ కూడా ఇటు పక్క రండి ముందుకి. మిగిలిన వాళ్ళు మీ గ్రూప్ టీచర్ దగ్గరికి వెళ్ళిపోండి. గ్రూప్ టీచర్స్ వేరే అన్నట్టు ఒకసారి మీరు జూనియర్కి వెళ్ళాలండి. ఇక్కడ తగ్గుతారో చూడండి.